Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ముగిసిపోయినప్పటికీ కూడా ఆ కంటెస్టెంట్స్ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక విన్నర్ కళ్యాణ్ పడాల, అలాగే థర్డ్ ప్లేస్ లో నిలిచిన డెమన్ పవన్ ఇద్దరు విడిపోయారని, వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదని, ఎనిమీస్ గా మారిపోయారని, వాళ్ళ మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ అయితే క్రియేట్ చేసేసారు. కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రీసెంట్ గా ఆహా ఓటీటీలో వచ్చిన కాకమ్మ కథలు సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ లో ఈ ఇద్దరు మాస్ గాలు కలిసి అద్దరిపోయే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. హోస్ట్ తేజస్విని గారు అడిగిన ప్రశ్నలకి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ చూస్తే వీళ్ళది ఎంత ప్యూర్ ఫ్రెండ్షిప్ అర్థమవుతుంది. మరి ఈ క్రేజీ అలాగే ఎమోషనల్ ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగింది, కళ్యాణ్ అలాగే డెమాన్ వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ ఎలా షేర్ చేసుకున్నారు, ఏమేమి కొత్త విశేషాలు చెప్పారు, అట్లాగే కళ్యాణ్ తనుజ గురించి ఏం మాట్లాడాడు, డెమాన్ రీతు గురించి ఏం చెప్పాడు అనేది పూర్తి వివరాలు, ఆ విశేషాలని ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికి వస్తే వాళ్ళు ఏమేమి మాట్లాడారు అనేది పాయింట్స్ వైజ్ గా చూద్దాం. సో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే హోస్ట్ తేజస్విని గారు ఇద్దరిని ఆట పట్టించి అదిరిపోయే పంచులు అయితే వేశారు. ప్రాసలు పంచులు అని చెప్పొచ్చు. సో ఎలా అన్నారంటే కళ్యాణ్ చూస్తూ, ఈ అబ్బాయి కట్అవుట్ చూస్తే ఏ అమ్మాయి అయినా పడాలా, ఆయనే మన కళ్యాణ్ పడాలా అంటూ కళ్యాణ్ పేరు రైమింగ్ తో మంచి టైమింగ్ లో చెప్పారు. ఇక స్పానిష్ లో నిమ్మకాయని లెమన్ అంటారు, ఇక్కడికి వచ్చాడు మన డీమాన్ పవన్ అంటూ పవన్ పై క్రేజీ రైమింగ్ తో నవ్వులైతే పోయించారు. అంతేకాదు వాళ్ళకి ఏజ్ టాపిక్ వచ్చినప్పుడు పవన్ కి 29 కాదు 30 ఏళ్ళు అంటూ కళ్యాణ్ ఆట పట్టించడం ఇంటర్వ్యూలో మంచి ఫన్నీ మూమెంట్స్ అయినాయి అవన్నీ. సో దాని తర్వాత హౌస్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగారు హోస్ట్. సో డెమన్ పవన్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అసలు బయట ఇంత ఫ్యాన్ బేస్ గానీ ఇంత అభిమానం వస్తుంది కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదని చెప్పాడు. సో బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ చాలా మారిపోయిందని, ఇప్పుడు తన మదర్ ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నానని చెప్తూ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. సో ఒక చిన్న బ్యాచులర్ రూమ్ నుండి కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అంతమంది సెలబ్రిటీస్ దాటుకుని టాప్ 3 నిలవడం అంటే మామూలు విషయం అయితే కాదు కదా. సో డెమన్ పవన్ చాలా లక్కీ అని చెప్పొచ్చు. టాప్ 3 వచ్చాడు, ఇప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయ్యాడు. సో కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నాడు డెమన్ పవన్ మాట్లాడుతున్నప్పుడు. చాలా మంచి ప్యూర్ ఫ్రెండ్షిప్ అది. సో తర్వాత కళ్యాణ్ మాట్లాడుతూ కళ్యాణ్ పడాల గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్ళక ముందు ఇన్స్టాగ్రామ్ లో కేవలం 100 మంది ఫాలోవర్స్ మాత్రమే కళ్యాణ్ కున్నారు. హౌస్ లో ఒక సోల్జర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత బయటకు వచ్చేసరికి దాదాపుగా 6 లక్షల ఫాలోవర్స్ అయితే తను సంపాదించుకోవడం జరిగింది. సో ఈ క్రేజ్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక పెద్ద రికార్డ్ అని చెప్పాలి. సో కామనర్ గా అడుగుపెట్టి అగ్ని పరీక్ష సీజన్ లో ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తన క్యారెక్టర్ తో గానీ తన ఆడుతున్న గేమ్ తో గానీ సో జనాల అభిమానులను సంపాదించుకొని ఆ తర్వాత విన్నర్ గా నిలిచాడు. సో బిగ్ బాస్ చరిత్రలోనే కళ్యాణ్ పడాల విన్నింగ్ మూమెంట్ అనేది ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉండగా మధ్యలో హోస్ట్ తేజస్విని గారు ఒక చిన్న గేమ్ అయితే పెట్టారు. సో అది ఫన్నీ టాస్క్ అన్నమాట. ఇద్దరు వరుసగా కూరగాయల పేర్లు చెప్పాలి, ఎవరు ఆగిపోతే వాళ్ళు అవుట్ అన్నమాట. సో వంటలో అస్సలు రాని కళ్యాణ్ పడాలేమో టకటక వెజిటేబుల్ పేర్లని చెప్పేసి ఈ గేమ్ లో గెలవడం జరిగింది. సో అందరిని సర్ప్రైజ్ చేశాడు. సో వంట బాగా వచ్చిన డేమాన్ పవన్ ఏమో వెజిటేబుల్ నేమ్స్ చెప్పడంలో కొంత తడబడ్డాడు. సో టక్కుమని చెప్పాలంటే ఎవరికి ఆ టైంలో గుర్తుండదు కదా. సో కళ్యాణ్ పడాల ఈ విషయంలో మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు. తనకి వంట రాదు, నేర్చుకుని చేస్తున్నాడు. సో రీసెంట్ గా కుకు జాతరత్నాలో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అయినా కూడా ఈ చిన్న ఫన్నీ టాస్క్ లో వెజిటేబుల్ నేమ్స్ అనే టకటకా చెప్పేసి గెలిచేశాడు గేమ్ అయితే. సో ఇక్కడ వరకు ఇంటర్వ్యూ చాలా సరదాగా ఫన్నీ వేలో వెళ్తుంది. సో సడన్ గా ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఉండే కష్టాలు, బాధలు, అలాగే వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ షేర్ చేసుకున్నారు. సో కళ్యాణ్ సెకండ్ క్లాస్ నుండి హాస్టల్లోనే పెరిగాడంట. సో తనకున్న 24 ఏళ్ల వయసులో కేవలం 4 ఏళ్ళు మాత్రమే పేరెంట్స్ తో ఉన్నానని, మిగతా లైఫ్ అంతా హాస్టల్స్, రిలేటివ్స్ ఇళ్లలోనే గడిపింది అని చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. చిన్నప్పుడు ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, అప్పుల వల్ల వాళ్ళు పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. సో ఆ కష్టాలన్నీ దాటుకుని ఈ రోజు ఒక సోల్జర్ గా ఎదిగి తను ఒక నార్మల్ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఈ రోజు చరిత్ర సృష్టించాడు. సో కళ్యాణ్ పడాల నిజమైన ట్రూ జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. దీని తర్వాత డీమాన్ పవన్ మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన రీసెంట్ సాడ్ మూమెంట్స్ షేర్ చేసుకున్నాడు. సో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ తో చనిపోవడం అనేది తనని తీవ్రంగా కలిచివేసిందని చెప్పాడు. సో తన సక్సెస్ లో ఉన్నప్పుడు నాన్న చూసి ఉంటే ఇంకా బాగుండేదని, తండ్రి లేని లోటు ఎప్పటికీ తీరదని పవన్ చాలా ఎమోషనల్ అయ్యాడు. సో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ టాప్ 5 లో ఉన్నప్పుడు ఎవరెవరు టాప్ 5 లో ఉంటారు అని చెక్ చేయడానికి పేరెంట్స్ వస్తారు కదా. ఆ టైంలో బిగ్ బాస్ లో హౌస్ లోకి వాళ్ళ ఫాదర్ అయితే రావడం జరిగింది. సో డీమాన్ పవన్ టాప్ 5 లో
చూసారు. సో, ఆ తర్వాత బయటకొచ్చిన తర్వాత హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఈ సాడ్ మూమెంట్ అనేది డిమాండ్ పవన్ లైఫ్‌లో చోటు చేసుకుంది. సో, స్టిల్ డిమాండ్ పవన్ తను ఇవన్నీ దాటుకొని తనొక నార్మల్ కామనర్ నుంచి టాప్ 3 కంటెస్టెంట్స్‌గా ఎదిగి ఈరోజు ఇంత కష్టపడి 'కుక్కు విత్ జాతరత్నాల్లో' విన్నర్ రేస్‌లో అయితే ఉన్నాడు. సో, ఇంత ఎమోషనల్ మూమెంట్స్ తర్వాత సో, తేజస్విని గారు ఒక చిన్న టాస్క్ అయితే పెట్టారు మళ్ళీ. సో, ఒక ట్యాబ్‌లు ఇచ్చేసి ట్యాబ్‌లో ఫోటోలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే స్క్రోల్ అవుతున్న ఫోటో ఆగుతుందో ఆ ఫోటోలో ఉన్న మనిషి గురించి మాట్లాడాలి. సో, మన డీమాన్ పవన్‌కేమో మన రీతు చౌదరి పిక్ వస్తుంది. కళ్యాణ్‌కేమో మన తనుజ పిక్ అయితే వస్తుంది. సో, వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ, నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ సో, ఫన్నీ వేలో వాళ్ళ గురించి అయితే మాట్లాడడం జరిగింది ఆడ. సో, ఈ ఫన్నీ గేమ్‌లో ట్యాబ్‌లో ఫోటోస్ వచ్చిన తర్వాత మన డీమాన్ పవన్ రీతు గురించి మాట్లాడాడు. సో, రీతు తన బెస్ట్ ఫ్రెండ్ అని, హౌస్‌లో తనకి ఎలా సపోర్ట్ చేసిందో బయట కూడా తనకి అలాగే మంచి సపోర్ట్ ఇస్తుందని చెప్పాడు. ఇక కళ్యాణ్ కూడా తనుజ గురించి హౌస్‌లో తనుజతో తనకి ఎంత ప్యూర్ ఫ్రెండ్‌షిప్ బాండింగ్ ఉందో బయటకొచ్చిన తర్వాత కూడా అది అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పాడు. సో, ఈ 2 జోడీలు కేఎన్‌టి జోడీ అట్లాగే రైవన్ జోడీ ఈ 2 జోడీలు హౌస్‌లో ఉన్నప్పుడు ఎంత సక్సెస్ అయినాయో మనందరికి తెలుసు. ఈ 2 జోడీల ఫ్యాన్స్ వల్లే 'బిగ్ బాస్' సీజన్ 9 అంత పెద్ద హిట్ అయింది. సో, మీరేమనుకుంటున్నారు ఈ జోడీల గురించి కింద కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. సో, ఇది గైస్ చూసారు గదా! ఈ ఇంటర్వ్యూ చూసాకనే కళ్యాణ్ అలాగే డెమాన్ పవన్‌ల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మీ అందరికి అర్థమైపోయి ఉంటది. సో, వాళ్ళిద్దరు రియల్ లైఫ్‌లో చాలా ప్యూర్ ఫ్రెండ్స్ అట్లాగే ట్రూ ఫ్రెండ్స్ అని తేలిపోయింది. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఇద్దరు చాలా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడిన ఈ ఎపిసోడ్ నిజంగా చాలా బావుంది. ఈ ఇంటర్వ్యూని మీలో ఎవరైనా ఆహాలో చూసుంటే ఈ ఎపిసోడ్‌లో మీకేం నచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, వీడియో గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ వినిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, లేదా కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్, తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మన డీమాన్ పవన్, రీతు చౌదరి కోసం రైవన్ జోడీ అని మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.